లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీడియా మిత్రులందరికీ వామ్ వెల్కమ్. ఎస్కేఎన్ గారికి వామ్ వెల్కమ్ ఇక్కడికి వచ్చినందుకు. అయితే ఈ రైటర్స్ హంట్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలండి. నేను అల్లు అరవింద్ గారు ఎప్పుడూ కూడా గత అన్నేళ్ళుగా టాలెంట్ని ఎలా పట్టుకోవాలి, ఎలా క్యూరేట్ చేయాలి, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి అన్న దాని మీద చాలామంది టాలెంటెడ్ పీపుల్స్, అది ఎక్కడైనా కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఫర్దర్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆల్ క్రాఫ్ట్స్లో చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. అయిన ద్వారా ఆహా డిఎన్ఏలో కూడా టాలెంట్ని ఐడెంటిఫై చేయాలి, ఆ టాలెంట్ని ప్రోత్సహించాలి, వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి అనేది మా అందరికీ కూడా వచ్చేసింది అనమాట. ఇంబైబ్ అయిపోయింది మా డిఎన్ఏలో, అది ఆహా డిఎన్ఏలో. అయితే అక్కడ మొదలయ్యి ఆహా ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఇప్పటి వరకు మొన్న నేను చూస్తుంటే ఎంతమంది మేము ఇంట్రడ్యూస్ చేశామో అందులో ఎంతమంది ఫర్దర్ ఆపర్చునిటీస్ వచ్చి వాళ్ళు ఆహాతో స్టార్ట్ అయ్యి తర్వాత సినిమా డైరెక్టర్లు అవ్వడమే కానీ, సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వడమే కానీ, తర్వాత ఫర్దర్ వెబ్ సిరీస్లు చేయడం కానీ ఆర్ వెబ్ ఫిల్మ్స్ చేయడం కానీ, అలా చూసుకుంటే 55 మంది సక్సెస్ఫుల్ పీపుల్ని ఆహా గత కొద్దేళ్లలో చాలా తక్కువ టైంలో ఆల్రెడీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ 55 ఓన్లీ తర్వాత ఫర్దర్ వర్క్ ఎక్కువ మోర్ దెన్ 2 ఫిల్మ్స్ ఆర్ మోర్ దెన్ 2 సిరీస్ చేసిన వాళ్ళ నంబర్ మాత్రమే. కానీ అది కాకుండా లాస్ట్ 1.5 ఇయర్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఆ నంబర్ ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఇది ఆల్రెడీ ఒక ఆహా కల్చర్లో ఉంది, అలా మేము చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఏ సినిమాకైనా, వెబ్ సిరీస్కైనా, వెబ్ ఫిల్మ్కైనా, దేనికైనా బ్యాక్ బోన్ స్టోరీ అక్కడి నుంచే మొదలవుతుంది. అది మొదలైన తర్వాత వేరే క్రాఫ్ట్స్ అన్నీ దాని చుట్టూరా వచ్చి దాన్ని లైఫ్లోకి తీసుకొస్తాయి. సో ఈ బ్యాక్ బోన్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని చేసే ఆర్ క్రియేట్ చేసే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం ఎలా మన అసోసియేషన్ పెంచుకోవచ్చు, ఎలా ముందుకెళ్ళాలి అని ఒక థాట్ ఆల్రెడీ ఉండే నా మైండ్లో. అండ్ వీఆర్ డిస్కసింగ్ ఎలా చేయొచ్చు అని. అయితే ఒకరోజు ఎస్కేఎన్ గారు ఆఫీస్లో ఇంకేదో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన యాక్చువల్లీ కొంచెం క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చి మనం రైటర్స్తో ఏదో ఒకటి చేయాలి, రైటర్స్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పారు. అయితే ఇమీడియట్గా కనెక్ట్ అయ్యి, సార్ ఈ పాయింట్ చాలా బాగుంది, ఈ పాయింట్ మీద మనం ఇంకొంచెం వర్క్ చేద్దాము అని చెప్పి ఆయన ఆఫీస్లో స్టార్ట్ అయిన థాట్, యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే అక్కడ స్టార్ట్ అయిన థాట్ ఇప్పుడు మన రైటర్స్ చాలా ఇవాల్వ్ అయ్యారు. మన తెలుగు నుంచి రాసే కథలు ఆల్ ఇండియా అప్రిసియేషన్ వస్తున్నాయి, గ్లోబలీ వెళ్తున్నాయి. సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైటర్స్ మన దగ్గరే ఉన్నారని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. మనమే కాదు, అందరూ కూడా మన దగ్గర నుంచే చాలా మంచి రైటర్స్ వస్తున్నారు అని అందరూ చెప్తున్నారు. సో ఈ రైటర్స్కి మా దగ్గరకు వచ్చే ఆర్ మేము ఆ రైటర్స్ దగ్గరికి వెళ్ళే ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ చేద్దాం, ఒక బ్రిడ్జ్, ఒక యాక్సెస్ ఎలా క్రియేట్ చేద్దాము అన్న థాట్ ప్రాసెస్లో ఈ ఆహా రైటర్స్ హంట్ ఇన్ అసోసియేషన్ విత్ మాస్ మూవీ మేకర్స్ అండ్ అమృత ప్రొడక్షన్, సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారు స్టార్ట్ అయింది. దీని ద్వారా మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే ప్రాసెస్ కూడా చెప్తాను నేను. ప్రాసెస్ ముందు ఆ బ్రిడ్జ్, ఆ యాక్సెస్ ఏదైతే నేను చెప్పానో రైటర్స్కి మేము ఏదైతే యాక్సెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో వాళ్ళతో పాటు కొలాబరేట్ అయ్యి మంచి కథల్ని తీసుకొద్దాం. అండ్ మంచి కథల్ని విల్ బ్రింగ్ దెమ్ ఇన్ టు లైఫ్ మేబీ త్రూ అ థియేట్రికల్ ఫిలిం విచ్ విల్ బి కో-ప్రొడ్యూస్డ్ బై ఆహా, మాస్ మూవీ మేకర్స్ అండ్ అమృత ప్రొడక్షన్స్. ఒక వెబ్ సిరీస్ చేస్తాము ఆర్ ఒక వెబ్ ఫిల్మ్ చేస్తాము. ఎన్ని చేస్తాము ఆ నంబర్ అనేది మేము ఇప్పుడు పెట్టుకోలేదు. మంచి కథలు వస్తే చేసుకుంటూనే ముందుకెళ్దాం అనే థాట్లో ఉన్నామన్నమాట. సో ఆ రైటర్స్ కానీ మాతో కొలాబరేట్ అయ్యి ముందుకు తీసుకెళ్తే ఈ ఎకోసిస్టమ్, ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానికి చాలా మంచి కథలు ఇవ్వాలి, మంచి కథలు ఇవ్వగలం అన్న ఒక నమ్మకంతో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే న్యూ టాలెంట్, స్పెసిఫికలీ తెలుగు టాలెంట్ని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎంకరేజ్ చేసినట్టు ఈ 2 పీపుల్ అని చెప్పొచ్చండి. మన తెలుగు యాక్టర్స్ కావచ్చు, తెలుగు డైరెక్టర్స్ కావచ్చు, తెలుగు యాక్టర్స్ కావచ్చు,
ఎప్పుడూ కూడా తెలుగు పీపుల్ని ఇప్పటి నుంచే కాదు, వాళ్ళు చేసిన ఫస్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి కూడా తెలుగు టాలెంట్ని ఆల్వేస్ ప్రమోట్ చేశారు. ఐ థింక్ వీఆర్ మోర్ దాన్ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారు. ఇట్ మేక్స్ ఆల్ ద మోర్ సెన్స్ ఫర్ అస్ టు స్టార్ట్ దిస్ విత్ దెమ్. స్పెషల్ థ్యాంక్స్ ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు దీనికోసం. ఈ ప్రాసెస్ని కూడా మేము ఏం చేసామంటే చాలా సింప్లిఫై చేసామండి. ఇప్పుడు మీరు ఒక రైటర్, మీరు ఎక్కడో ఒక బుక్లో ఒక కథ రాసుకున్నారు, ఆర్ మీ మైండ్లో ఒక కథ ఉంది, ఆర్ మీరు ఆల్రెడీ ఒకటి రాసున్నారు, మీకు ఒక యాక్సెస్ కావాలి, మీకు ఒక ఎంట్రీ కావాలి అనుకుంటే ఆహా యాప్లోకి వెళ్ళి ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అక్కడ ఒక లింక్ ఉంటుందండి, రైటర్స్ హంట్ అని. ఆ లింక్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మీకు 3 సిచ్యువేషన్స్ ఇస్తారు. ఒకటి లవ్, ఒకటి కామెడీ, ఒకటి డ్రామా. ఆ సిచ్యువేషన్స్ బట్టి మీరు దానికి సీన్స్ రాసి సబ్మిట్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్, వెరీ ఈజీ ప్రాసెస్. ఒక్కసారి మీరు ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఫామ్ డైరెక్ట్గా మేము క్రియేట్ చేసిన ప్యానెల్, ఈ ప్యానెల్లో ఆహా నుంచి, మాస్ మూవీ మేకర్స్ అండ్ అమృత ప్రొడక్షన్స్ నుంచి ప్యానెల్ ఏదైతే ఉన్నారో ఇమీడియట్లీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ వెట్టింగ్ చేస్తారు. అది చేసిన తర్వాత అది బాగుంటే నెక్స్ట్ లెవెల్ మిమ్మల్ని మేమే పిలుస్తాం. మీ ముందు కూర్చొని మీతో మాట్లాడి మీ గురించి ఇంకా తెలుసుకొని ఎలాంటి కథలు ఉన్నాయి ఏంటి అని తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తామండి. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. అండ్ ఐ కాల్ అవుట్ అపాన్ ఎవ్రీబడి హూ ఇస్ అన్ ఆస్పైరింగ్ రైటర్, హూ హ్యాస్ అన్ ఐడియా. ఎవరైతే ఒక ఆపర్చునిటీ గురించి చూస్తున్నారో, మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉండొచ్చు, ఆర్ మీరు ఒక ఫస్ట్ టైమర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వీ వాంట్ టు మీట్ యూ, వీ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. మీతో కలిసి మేము మంచి కథల్ని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. అండ్ ఐ ఎంకరేజ్ అండ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ ఇట్ అండి. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మన సోషల్ మీడియాలో కానీ ఏదన్నా చూస్తుంటే మనకి ఎప్పుడూ కూడా ఒక కామెంట్ వినిపిస్తుంటుంది, ఆ భాషలో కథలు బాగుంటున్నాయి, ఈ భాషలో కథలు బాగుంటున్నాయి, మనకి కథలు సరిగ్గా లేవు, మనకి సరిగ్గా చెప్పట్లేదు, ఈ టైపు ఒక ఇదైతే వినిపిస్తుండేది. సో నేను అనుకున్నాను, సో నేను దానికి ఎందుకు అలాగా అని చెప్పి చాలామంది రైటర్స్ని చాలామంది రైటర్స్ డైరెక్టర్స్గా కన్వర్ట్ అయిపోయారు. నేను అడిగాను చాలామంది, ఎందుకు మనకి రైటింగ్ కల్చర్ అనేది తగ్గిపోతుంది రైటర్స్, ఎందుకంటే నాకు అందరిలో వేరే వేరే రీజన్స్ ఉన్నా అందరి ఫిల్టర్ చేస్తే ఒక 2-3 రీజన్స్ మాత్రం చాలా కామన్గా ఉన్నాయి. ఏంటంటే రైటర్స్కి ఐడెంటిఫికేషన్ సరిగ్గా ఉండట్లేదు వాళ్ళకి, అలాగే వాళ్ళకి రెమ్యునరేషన్స్ అనేది సరిగ్గా ఉండట్లేదు. మూడోది కొత్త థాట్స్ని ఎంకరేజ్ చేయట్లేదు అనేది కామన్గా 3 పాయింట్స్ ఇదైనాయి. సో ఆ పాయింట్స్ ఎక్కడొక్కడ కూడా నాకున్న నాలెడ్జ్లో, నాకున్న లిమిటేషన్ పరిధిలో కొంత నిజమే అనిపించింది. సో అనిపించి లేదు, కొత్త రైటర్స్ని లేదా ఒక కథ ఉంటే దాన్ని డెవలప్ చేసే రైటర్స్, ఎందుకంటే కొంతమంది పూర్తి కథలు రాయలేరు, బట్ ఒక పాయింట్ ఇస్తే దాన్ని డెవలప్ చేయగలరు. దాన్ని అలా డెవలప్ చేసే రైటర్స్ని ఒక ఎక్కువ మంది ఎంకరేజ్ చేయాలి మనకున్న దీంట్లో అని నేను, అలాగే నా మిత్రుడు సాయి రాజేష్, నేషనల్ అవార్డు విన్నర్, ఇప్పుడు బేబీని తెలుగులో అంత పెద్ద హిట్ తర్వాత బాలీవుడ్లో ఈరోజు ఒక హీరోయిన్ ముఖ్యమైన ఆడిషన్ జరుగుతుంది. సో అందుకే ఆయన రాలేకపోయాడు. సో ఏమైనా మా ఇద్దరం కలిపే సినిమాలు చేస్తున్నాం కాబట్టి తన తరపు నుంచి కూడా నేనే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మేము అనుకున్నాం రైటర్స్ని ఎంకరేజ్ చేద్దాం అని అనుకుని మనకు ఒక ప్లాట్ఫామ్, సిమిలర్ థాట్స్ ఉన్న పీపుల్ కావాలి దీనికి అని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయింది ఆహా అండ్ వాసు గారు. ఎందుకంటే వాసు గారు నేను వేరియస్ టాపిక్స్ మీద చాలాసార్లు మా మధ్య క్రియేటివ్ డిస్కషన్స్ చాలా జరుగుతుంటాయి. అసలు సినిమాలు ఏ టైప్ సినిమాలు వస్తే బాగుంటుంటుంది, వీటికి ఎలా తీసుకురావాలి ఏంటి దీన్ని అని చాలా రకాల క్రియేటివ్ డిస్కషన్ జరుగుతుంటాయి. ఒకరోజు మా ఆఫీస్లో అనగానే ఆయన కూడా వెంటనే దీన్ని లేదండి, ఎందుకంటే ఆహా అనేది ఫస్ట్ తెలుగు ఓటీటీ, ఎందుకంటే ఎంతోమంది రైటర్స్ని, డైరెక్టర్స్ని, ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేసి తెలుగు ఓటీటీకి కూడా ఒక ఓతాన్ని ఇచ్చారు. సో ఐ లవ్ ఆహా టీమ్ ఫర్ దట్. సో మేము అనుకోగానే ఆయన కూడా సిమిలర్గా ఎగ్జైట్ అయ్యి ఇలా చేద్దాం అనుకున్నారు.
చేద్దామంటే ఇది. సో బేసిక్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఈ సినిమా ఏదో ఒక కథ అంటే చాలామంది ఇలాంటి కాల్స్ ఇస్తుంటారు, కాస్టింగ్ కాల్ అని, కథలు చూస్తున్నామని, డైరెక్టర్లు చూస్తున్నామని ఇలా. బట్ ఇదేదో ఒక ప్రాసెస్, ఒక కథకో ఒక సినిమాకో ఆగిపోద్ది అలాంటి కాల్స్. బట్ ఇది అలా అని కాదు. మా అసోసియేషన్ అనేది వాంట్ టు మేక్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్, వాట్ ఎవర్ ఫామ్ ఇట్ మైట్ బి. బట్ మేము ఒక అసోసియేషన్, ఒక జర్నీ చేయబోతున్నాం. ఇందులో ఒకళ్ళకే కాకుండా నెంబర్ ఆఫ్ రైటర్స్కి అవకాశం దొరుకుతుంది. మీ కథలు ఉన్న వాటిని తీసుకోవచ్చు, లేకపోతే మీ రైటింగ్ స్టైల్ బాగుంటే మేము కొన్ని పాయింట్లు ఇచ్చి వీటిని డెవలప్ చేయండి అని అడగచ్చు. సో ఇంకా మీకు సినిమా అవకాశం, అలాగే వెబ్ అవకాశం అనేది నో మోర్ లాంగర్ ఏ డ్రీమ్. ఇట్స్ కేమ్ టు యువర్ ఫుడ్ స్టెప్స్. మీ ట్విట్టర్లో, మీ సోషల్ మీడియాలో మీకున్న ఇప్పుడు థాట్స్, మీకు ఎప్పుడో వేరే లాంగ్వేజ్ సినిమా ఓటీటీలో చూసి అబ్బా నేనైతే చింపేసేవాడిని అనే థాట్ అనుకునే వాళ్ళందరికీ మీరు చింపేయడానికి టైం వచ్చింది. సో ఐ రిక్వెస్ట్, వెల్కమ్ ఆల్. అంటే ఇండస్ట్రీకి కొత్త రక్తాన్ని ఎక్కించే అవకాశం వచ్చింది. సో లెట్ us ఆల్ మేక్ టుగెదర్ దిస్ ఈజ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఈరోజు ఒక విశేషం కూడా ఉంది. నవంబర్ 7, ఈరోజు 7 కదా. ఈరోజు నాకు ఇష్టమైన రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ గారి బర్త్డే. ఆయన బర్త్డే రోజున మా అసోసియేషన్తో ఇది అనౌన్స్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే త్రివిక్రమ్ సార్. సో ఈ అసోసియేషన్ ఇంకా ముందుకెళ్ళొద్దని దీని ద్వారా, ఎందుకంటే నేను రాజేష్ కలిపి ఇప్పటివరకు 8-9 తెలుగు హీరోయిన్స్ని పరిచయం చేసాం. మేము తెలుగు అమ్మాయిలు పరిచయం చేయడంలో కూడా ముందున్నాం. మాకు ఎందుకంటే ఎక్కువ మన లాంగ్వేజ్ సంబంధించిన రైటర్స్, డైరెక్టర్స్, హీరోస్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ తెలుగు లాంగ్వేజ్ని ముందుకు తీసుకెళ్లాలనే థాట్. అంటే అలా అని మేము ఏదో పరభాషలకి వ్యతిరేకమని కాదు, బట్ తెలుగు భాషని ప్రేమిద్దాం, పరభాషని గౌరవిద్దాం అనే దీంతో ఫస్ట్ మన వాళ్ళందరూ బాగుంటే సో మనం అందరికీ అవకాశం కల్పించవచ్చు. సో మేము చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని అందరూ కలిపి ప్రోత్సహించి దీన్ని పెద్ద ప్రయత్నంగా చేసి ఒక పెద్ద విజయం సాధించేలా అందరూ. ఐ రిక్వెస్ట్ మీడియా కూడా, ఎందుకంటే ఎప్పుడూ కూడా మీడియాలో కూడా రివ్యూస్ అవి వచ్చేటప్పుడు ఈ కథ బాగాలేదు, ఈ రైటింగ్ బాగాలేదు, ఈ డైరెక్టర్ ఇంకా బాగా చేశారు. సో కొత్త వారికి అవకాశం ఇద్దామని మేము హార్ట్ఫుల్గా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు కూడా మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ హౌసుల చుట్టూ తిరిగినా నీలో అంత లేదు అనే వెళ్ళిపోయే రోజులు చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఇది ఓన్లీ రైటర్లకైనా లేకపోతే యాక్టర్లకు కూడా ఈ టైప్ ఆఫ్ ఉందా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఇది యాక్చువల్లీ స్పెసిఫిక్లీ రైటర్స్ కోసమే అండి. అంటే మీరు ఇందాక హౌసెస్కి కూడా టాలెంట్ కావాలి, వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఆ రైట్ ప్లాట్ఫామ్ ఎలా కలవాలి ఏంటి అనేది తెలియక చాలామంది మంచి టాలెంట్ ఇంకా ఆపర్చునిటీ లేక ఆగి ఉన్నారనమాట. ఇందాక నేను చెప్పినట్టు ఇది మెయిన్ అండి, ఇదే బ్యాక్ బోన్. కథ ఉంటే మిగిలిన క్రాఫ్ట్స్ అన్నీ కూడా రావచ్చు ఆ కథ చుట్టూ. అయితే ఫస్ట్ ఏదైతే మెయిన్ ఉందో, ఏదైతే సోల్ ఉందో దానికి ఆపర్చునిటీ ఇద్దామని స్పెసిఫిక్ ఫోకస్ రైటర్స్ మీద అండి. దిస్ స్పెసిఫిక్ వన్ ఈజ్ ఫర్ రైటర్స్ అండ్ మేబీ ఇన్ నియర్ ఫ్యూచర్ విల్ కమ్ అప్ విత్ హంట్ ఫర్ అదర్ క్రాఫ్ట్స్ యాజ్ వెల్. యాక్టర్స్ కావచ్చు, వేరేది కూడా కావచ్చు. కానీ ఈ స్పెసిఫిక్ ఏంటంటే రైటర్స్ని ఎంకరేజ్ చేయడానికి, రైటర్స్ని ఐడెంటిఫై చేయడానికి అండ్ రైటర్స్తో మేము కొలాబరేట్ అయ్యి మంచి కథల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఆ మంచి కథ ఉందంటే ఇంకా దాని చుట్టూ మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయండి. అండ్ ఇలాంటివి ఎక్కువగా స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీస్ అని చాలా ఇంట్రెస్టెడ్గా తీస్తారు అండ్ మంచి మంచి స్టోరీస్ కూడా తీసుకొస్తారు. అంటే మీ స్పెషల్ అటెన్షన్ వాళ్ళ మీద ఉండొచ్చు అనుకోవచ్చు ఎక్కువగా. ఒక మంచి కథ ఉండి ప్యాషన్ ఉన్న క్రియేటర్ ఎవరైనా సరే వాళ్ళ మీద ఉంటుందండి. వీళ్ళు స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు, కానీ వాళ్ళు ఎక్కువ మంది వస్తే బాగుంటుంది. ఆ ఫ్రెష్ బ్లడ్, ఆ ఫ్రెష్ ఐడియాస్ ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు కూడా వాళ్ళు ఎక్కువ మంది వస్తే మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా అండ్ హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్ని ఇంకా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇలా ఇంకా ఎన్నో చేయడానికి అది మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో వాసుదేవ్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇట్స్ వెరీ గ్రేట్ ఇనిషియేషన్ అండి. అంటే అప్కమింగ్ లైక్ యాజ్ మీరు చెప్పినట్టు ఒక ఎలా అప్రోచ్ అవ్వాలి ఇట్లాంటి దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి డెఫినెట్లీ, ఒక బడ్డింగ్ రైటర్స్ లేదా అప్కమింగ్ రైటర్స్కి. సో అండ్ మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ అనేది స్క్రూట్నీకి ఎంత టైం పట్టుద్ది అండ్ ఎలా గెట్ బ్యాక్ అవుతుంటారు త్రూ మెయిల్స్ ఆర్ కాల్స్?
అవునండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా హూ హ్యాస్ ఎన్ ఐడియా అండ్ హూ వాంట్స్ టు అప్లై ఆహా ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయగానే దే విల్ బి రీడైరెక్టెడ్ టు ఇట్ అండి. అండ్ వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ మేము ముందే తీసుకుంటాము. వాళ్ళు ఒక్కసారి ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి మాకు సబ్మిట్ చేయగానే అది మా ప్యానెల్ ఇందాక ఏదైతే చెప్పానో ఆ ప్యానెల్ చూస్తారు. వీఆర్ హోపింగ్ వీ షుడ్ బీ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు దెమ్ ఇన్ ఎ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ అదన్నీ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వస్తాయి దానికి అంటే ఇది జస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదండి, కరెక్ట్గా చేయడం ఇంపార్టెంట్. అంటే దానికి ఒక రోజు ఎక్కువ పట్టినా తప్పులేదు, కానీ ఇది కరెక్ట్గా చేయాలి. అంటే మేము ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇంత చేస్తున్నాము అంటే అది కరెక్ట్గా చేయకపోతే దానికి వాల్యూ ఉండదు. అందుకని ఒక రోజు ఎక్కువ పడినా పర్లేదు కానీ కరెక్ట్గా చేద్దాం అన్న మైండ్ సెట్తో ఉన్నామండి. చాలా కాస్టింగ్ కాల్స్ అండ్ రైటింగ్ అండ్ డైరెక్టర్స్ వాంటెడ్ అని చెప్పేసి మనం చూస్తుంటామండి సోషల్ మీడియా, ట్విట్టర్ అక్రాస్. సో కానీ కాకపోతే చాలామంది అప్లై చేస్తుంటారు, ప్రాపర్గా రెస్పాన్స్ రాదు అని చెప్పి డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో అట్లాంటి వాళ్ళందరికీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డెఫినెట్గా అందరికీ గెట్ బ్యాక్ అవుతారు. 100% అండి. అంటే మేము అంత ఈ ఎఫర్ట్ పెట్టి ఇక్కడ మీ అందరినీ పిలిచి ఇది మాట్లాడుతున్నాం అంటే ఇది ఆ లాస్ట్ మైల్ పర్సన్ వరకు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఇంత చేస్తున్నాం అంటే అవన్నీ మేము సెట్ అండ్ ఈ ఐడియా ఏదో మాకు మొన్నొచ్చి ఇవాళ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు కాదండి. ఈ ఐడియా మేము కొన్ని ఆల్మోస్ట్ 2 months బ్యాక్ నుంచి నేను ఎస్కేఎన్ గారు డిస్కస్ చేస్తూ సాయి రాజేష్ గారితో డిస్కస్ చేసి ఆహా టీమ్ కానీ ప్రమోటర్స్తో కానీ అందరితో డిస్కస్ చేసి బ్యాక్ ఎండ్ దీన్ని మీరు ఇందాక అన్నారు కదండి, దీన్ని ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ వాళ్ళు వచ్చి అప్లై చేయడం దాన్ని డెవలప్ చేసామండి. మేము దాన్ని డెవలప్ చేయడానికి టైం పట్టింది. ఎందుకు దాన్ని అంత జాగ్రత్తగా తీసుకొని డెవలప్ చేసామంటే మీరు అన్నట్టు ఎవరు అప్లై చేసిన వాళ్ళది మిస్ అవ్వకూడదు, మాకు కరెక్ట్గా రావాలి, వాళ్ళకి మేము కరెక్ట్గా రిప్లై ఇవ్వాలి, అవన్నీ చేయాలి. ఆ టీం ఎవరు, స్క్రూటినీ చేసే టీం ఎవరు, ఇవంతా సెట్ చేసుకొని రెడీ అయ్యి దాని తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో దాంట్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే అది ఇమ్మీడియట్లీ, ఎందుకంటే మేము చూస్తున్నాం, ఎందుకంటే వీ హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్ లైన్డ్ అప్. సో మా ప్రాజెక్ట్స్లో రైటర్స్గా కావాలి. అలాగే ఆహా వాళ్ళ యొక్క నిరంతర ప్రక్రియ ఎప్పుడు వాళ్ళ యొక్క 10 షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి. బికాజ్ దే ఆర్ మేకింగ్ ఒరిజినల్స్ దాన్ ఎనీ అదర్ ఓటీటీ. ఎందుకంటే ఇప్పుడు కంపేర్ టు ఇంటర్నేషనల్ ఓటీటీస్ అది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, స్క్రూట్నీ కానీ సెలక్షన్ కానీ ఇది కానీ. బట్ నాకు తెలిసి ఆహా దగ్గర అది విత్ ఇన్ మంత్లో కూడా అది ఇమ్మీడియట్గా టేక్ ఆఫ్ అయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో అందుకనే నేను రాజేష్ మేము కూడా ఆహాతో టైప్ అయింది, ఎందుకంటే అది వెరీ క్విక్గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ప్యానల్లో ఉంటారు, సెలక్షన్ ప్రాసెస్ క్విక్గా అవుతుంది. సార్ అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఆహా పరంగానే చూస్తున్నారా, ఆర్ ఎల్స్ మీ సినిమాలలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ? అంటే మేము అసోసియేషన్గా కొన్ని చేయబోతున్నామండి. సో మాకు అసోసియేషన్కి సరిపడా ఉండి మాకు ఇంకా ఎక్సెస్ టాలెంట్ వచ్చినప్పుడు అది మేమైనా యూజ్ చేసుకుంటాం, ఆహాకైనా వాళ్ళైనా యూజ్ చేసుకుంటారు. అలాగే మాకు తెలిసిన మా సిస్టర్ కన్సిడర్ ఇంకా ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా లేదండి ఆ రైటర్ బాగా రాశాడు మీరు ఒకసారి కన్సిడర్ చేయండి అని. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్స్ కొరత ఉందనేది నా ఫీలింగ్, ఎవరున్నా ఒప్పుకోకపోయినా నాకున్న ఫీలింగు. కొంతమంది పైకి కూడా చెప్తున్నారు. సో ఫస్ట్ ఆ స్కేర్సిటీని తీరుద్దామని చెప్పి ఈ హంట్ పెడతాం అవుతుంది. సో ఎంత టాలెంట్ వస్తే అంత మంచిది సార్. అంటే ఒక ప్రాసెస్ చెప్పారు ఇందాక, అంటే రిజిస్టర్ చేసుకోవాలి, ఒక సీన్స్ని మీరు రాసి పంపించాలి అని. అంటే ఒక స్టోరీస్ని అయితే మనం రిజిస్టర్ చేయించుకోవచ్చు, అంటే కాపీరైట్స్ ఇలా ఉంటుంది. కానీ ఇలాంటి ఐడియాస్ని మనం రిజిస్టర్ చేసుకోలేము. అంటే కొంతమందినే మీరు ఫిల్టర్ చేయగలరు, అందరికీ ఛాన్స్ ఇవ్వలేరు కదా. అంటే మిగతా వాళ్ళ కంటెంట్స్ని బట్టి అంటే ఏమైనా ఐడియాస్ ఒకవేళ వాళ్ళవి ఏమైనా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండవు? మీరు ఎవరన్నా కథలు పంపేవాళ్ళు అది రిజిస్టర్ చేసుకున్న కథ పంపడం బెటర్. సీన్స్ అంటే ఇప్పుడు మేము కొన్ని పారామీటర్స్ ఇచ్చాం, దాంట్లో మీరు సీన్కి అనేదానికి మీకు కాపీరైట్ అది పెద్ద ఉండదు. అలాగే ఆ సీన్ మీరు ఎంత ఎఫెక్టివ్గా చెప్పారో దాన్ని బట్టి దానికి ఉంటుంది. సో ఆ దీంట్లోనే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ రీసెంట్గా వంశీ ప్రమోద్ వాళ్ళు కూడా ఒకసారి ఏదో కంటెంట్ సంబంధించి షేర్ చేయండి అన్నట్టు మెన్షన్ చేసినట్టున్నారు, ప్రభాస్ గారు షేర్ కూడా చేసినట్టున్నారు. లైక్ అంటే ఏంటి, రైటర్స్ నిజంగానే ఇండస్ట్రీలో లేరా? లైక్ తెలుగు టాలెంట్ అంటే యాక్టర్స్ చాలామంది వస్తున్నారు, బట్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి నిజంగా ఇండస్ట్రీలో రైటర్స్ లేరా, రాసేవాళ్ళు లేరా ఏంటి? అంటే మీరు చాలా మూవీస్ కానీ చాలా వాటికి అసోసియేషన్ అయి ఉంటారు, రెగ్యులర్గా మీ థాట్సే సినిమా మీదే ఉంటాయి ఎక్కువ, ఎందుకని అంటే అలా? అవునండి, ఇప్పుడు మా దగ్గర ఒక 7-8 years నుంచి రవి అని ఒక మంచి రైటర్ ఉన్నానండి. ఇప్పుడు
ఇప్పుడు ఆయన్నే నేను డైరెక్టర్ చేసేస్తున్నాను. అలాగే చాలామంది నాకు తెలిసిన రైటర్స్ డైరెక్టర్ అవ్వాలనే చూస్తున్నారు తప్ప రైటర్గా కంటిన్యూ అవ్వట్లా. సో అలా డైరెక్టర్ అయిపోయినప్పుడు వాళ్ళకి రైటర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇప్పుడు రైటర్స్ లేరా అంటే ఉన్నారు, బట్ మనం తీసేంత వ్యాక్యూమ్ ఉంది. మనం వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీస్తుంటాం, చాలా సినిమాలు తెలుగులో ఒక 150 సినిమాల పైన తీస్తుంటాం. సో మనకు తీసే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్కి సరిపడినంత రైటర్స్, అలాగే వెబ్ సిరీస్లు ఇప్పుడు ఆహా ఉంది, ఇంకా వేరే ఓటీటీస్ కూడా ఉన్నాయి. ఇంత క్రియేషన్ ఉన్నప్పుడు దానికి సంబంధించినంతగా క్వాలిటీ రైటర్స్ అనేది రావట్లేదు, లేదా ఉన్నారేమో వాళ్ళు అటు వెళ్తుంటే మనం ఎటున్నాం. సో అందరికీ ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది అనేది మనం ఇది క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎంతమంది సెర్చ్ చేస్తే అంత ఇండస్ట్రీకి మంచిది. సో అండ్ మీరు కూడా మీ మాటలు, మీ డైలాగ్స్, మీ స్పీచెస్ కూడా చాలా యునానిమస్ ఉంటుంది, అందరికి రీచ్ ఉంటుంది. అండ్ మీరెందుకు ఇక్కడ లవ్ గురించి కానీ కొన్ని మెన్షన్ చేశారు కదా, మీరేమన్నా రాసే ఛాన్స్ ఏమన్నా దీంట్లో హెల్ప్? అంటే వంటలో ఉప్పు బాగా ఉందో లేదో వేసిన ప్రతివాడు చెఫ్ అయిపోతాడు లేదో నాకు తెలియదు. అందుకే నాకు డైలాగులు చెప్పినంత మాత్రం నేనే డైరెక్టర్ అయిపోవాలనో కథలు రాసేయాలనో లేదు. సో అందుకని చెప్పి నేను ప్రొడ్యూసర్గా ఉండి అలా టాలెంట్ని పిక్ చేసుకుందామని అనుకుంటున్నాను. వాసు గారు, డిస్ట్రిబ్యూషన్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ దట్. సో అలాంటి డిఫరెంట్ అండ్ కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేసే జోనర్స్ని మీరు సెలెక్ట్ చేస్తారా? ఓన్లీ ఈ జోనర్స్ మాత్రమే చేస్తారు? జానర్ అనేది అంటే మనం ఎఫెక్టివ్గా ఒక స్టోరీ చెప్తున్నాము. ఆ స్టోరీ ఇట్ కెన్ బి అ హారర్ ఆల్సో, ఇట్ కెన్ బి అ థ్రిల్లర్ ఆల్సో, ఇట్ కెన్ బి అన్ యాక్షన్ ఆల్సో అండి. ఎఫెక్టివ్గా కథ మనం చెప్పగలిగితే అది ఈ జానర్లోనే ఉండాలి అని పరిమితం కాదని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. సో ఈ టాలెంట్ రైటర్స్ హంట్ ఏదైతే ఉందో ఏది జానర్కి సంబంధించి అయితే అసలు కాదండి. మేము పెట్టిన క్రైటీరియా ఏదైతే సెలెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో జస్ట్ ఆ 3 పెట్టామే తప్ప ఆ సీన్స్ రాసి వాళ్ళు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏ ఐడియాతో ఉన్న ఐడియా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇది కథ మనం చెప్పాలి, చెప్తే జనాలు ఎంజాయ్ చేస్తారు, చూస్తారు అంటే ఖచ్చితంగా కథ చెప్తామండి. ఎస్కేఎన్ గారు, మీరు జానర్లు అన్నారు, మీరు చెప్పిన ఏ జానర్లు అయినా ఇట్లా ఫిట్ అవుతాయండి. అదే ఫిట్ అవుతాయి సార్, కానీ వీటికి మించి సైకలాజికల్ థ్రిల్లర్స్ అని, సైంటిఫిక్ డ్రామాస్ అని, అడ్వెంచరస్ థ్రిల్లర్స్ అని, ఇలా డ్రామా అన్నారు, అందుకే డ్రామా ఉంది. ఓకే ఓకే. సో అలా మనం జానర్ ఏ జానర్ పెట్టినా అది యూనివర్సల్గా వీటిలో ఫిట్ అవుతాయి. అది ఒక సైన్స్ ఫిక్షన్ అయినా దాంట్లో కోర్ ఎలిమెంట్, అది ఒక లవ్కి సంబంధించిందో ఒక డ్రామాకి సంబంధించిందో ఒక ఇది ఉంటుంది హారర్కి సంబంధించి, సో ఇందులో ఫిట్ అవుతుంది. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే సార్. అండ్ చాలా ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ కూడా సగం వరకు షూట్ ఆగిపోయిన ఉన్నాయి సార్, వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ. సో అలాంటివి ఏమైనా టేకప్ చేసే ఛాన్సులు ఉన్నాయా? అంటే మీ కాలింగ్ ఫర్ రైటర్స్ త్రూ. అంటే ఇది బేసిక్గా మేము రైటర్స్ని ఇది పెట్టామండి. అది ఆగిపోయిన ప్రాజెక్ట్స్ని మళ్ళీ పిక్ చేసుకోవడం అది వేరే ప్రాసెస్. సో దాని మీద ఇప్పుడేం దృష్టి పెట్టలేదు. బట్ దానికి వేరే ఎప్పుడు నాకు కూడా కొన్ని వస్తుంటే ఆహా కొన్ని వస్తుంటే మేము ఇలా తీసాం, అది ఎలాగో నిరంతరం జరుగుతుంటుంది. బట్ నాకేంటంటే ఫస్ట్ రైటర్స్ మీద, తర్వాత మళ్ళీ మేము ఒక మ్యూజిక్ మీద ఏదో, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది చూస్తున్నారు, మ్యూజిక్ కూడా ఒకటి చేయాలి అని ఉంటుంది. బట్ అది ఇంకొక డిఫరెంట్ క్రాఫ్ట్ కాబట్టి దాన్ని వేరే విధంగా మనం సెలెక్ట్ చేయొచ్చని. సో ఇది ఫస్ట్ రైటర్స్తో స్టార్ట్ అయింది. అలాగే వేరే డిపార్ట్మెంట్స్కి కూడా మా ఈ హంట్ అనేది కొనసాగుద్ది. అలాగే ఇదేదో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒక సినిమా చేసో ఒక సిరీస్ చేసో అయిపోదు, ఇది అలా కొనసాగుద్ది. సో ఎంత నెంబర్ ఆఫ్ ఇది వస్తే అంత నెంబర్ ఆఫ్ తీసుకోగలం, ఎందుకంటే ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ కాబట్టి విత్ క్వాంటిటీని యాక్సెప్ట్ చేయగలం. వాసుదేవ్ గారు, నా క్వశ్చన్ మీకు. రైటర్స్ అంటే చూస్తుంటే చాలా స్క్రిప్ట్స్ ఆల్రెడీ రాసి ఉన్న స్క్రిప్ట్స్ చాలా ఉన్నాయి. మనం చూస్తుంటే ఎన్ నెంబర్ ఆఫ్ రైటర్స్ ఉన్నారు, స్క్రిప్ట్స్ రాసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒక ప్రొడక్షన్ ఆఫీస్ కోసం, ఒక డైరెక్టర్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. రాసిన స్క్రిప్ట్స్ మీద చేస్తే బెటరా, లేదంటే ఇప్పుడు మీరు తీసుకున్న లైన్ ప్రకారమే వాళ్ళు చేయాలంటారా? మేము చేసేది ఇప్పుడు అది సెలెక్షన్ క్రైటీరియా అండి. అంటే ఇప్పుడు ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఏదో ఒక క్రైటీరియా ఉంటేనే ఫిల్టర్ చేయగలుగుతాం కదా.
ఆ క్రైటీరియా ఫిల్టర్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న లైన్స్ కూడా వాళ్ళకి షేర్ చేస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ కూడా మేము వినడానికి ఓపెన్ ఉన్నాం. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది కొలాబరేటివ్ ప్రాసెస్ అండి. సెలెక్షన్ మాత్రమే ఒక క్రైటీరియా ఉంది, దాని తర్వాత ఐ థింక్ ఐడియా డెవలప్ అవ్వాలన్న ఒక స్టోరీ రావాలన్నా ఇట్ హ్యాస్ టు బి అ కొలాబరేషన్. సో వీ విల్ గో ఇన్ అ కొలాబరేటివ్ ప్రాసెస్. వాసుదేవ్ గారు, ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది వన్ ఆఫ్ ది లేటెస్ట్ అండ్ ఫైనెస్ట్ క్వాలిటీ అని చూపిస్తారు. అంటే ఇప్పుడు కంపేర్ అదర్ ప్లాట్ఫామ్స్ ఓటీటీ కంపేర్ చేసుకుంటే తెలుగు నుంచి ఆహాని చాలా కట్టి పోటీ ఇస్తుంది అన్నిటికీ. సో అంటే మీరు ఒక స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా? అంటే వాటికన్నా మేము అందరి ఇన్నోవేటివ్గా ఆలోచించి కంటెంట్ అంటే తీసుకుంటున్నాం, సో మా ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ ఛాన్స్ ఇస్తున్నామని. అంటే అదర్ ప్లాట్ఫామ్స్ని నేను కాంపిటీషన్ అనండి, కాంప్లిమెంటరీ అంటాను. మా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర ఉన్నది మా దగ్గర ఉండదు. అది పక్కన పెడితే రైట్ ఫ్రమ్ ద బోర్డ్ దగ్గర నుంచి మా కాంటెంట్ టీమ్ కావచ్చు ఆర్ మా మార్కెటింగ్ టీమ్ కావచ్చు, మొత్తం ఎవ్రీబడి హూ వర్క్స్ ఇన్ ఆహా వాళ్ళు చాలా కొలాబరేటివ్గా ఈ ప్లాట్ఫామ్ని ఒక ప్రైడ్ లాగా తీసుకొని మంచి కాంటెంట్ జనాలకి ఇవ్వాలి అన్న ఒక థాట్ ప్రాసెస్లో అందరు ఇన్ ట్యాండమ్ వర్క్ చేస్తారండి. I think that is the secret why from inception we have been called the leading regional OTT in the country. I think that is the main secret. And అదే ప్యాషన్, అదే ఎంతూసియాజం మేము ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద చాయిస్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఏం చూద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు పీపుల్ కూడా ఎవాల్వ్ అవుతున్నారు, మనం అందరం కూడా ఎవాల్వ్ అవుతున్నాం మన చాయిస్ ఆఫ్ కాంటెంట్తో. అలానే యాజ్ అ ప్లాట్ఫామ్ వీఆర్ ఆల్సో ఎవాల్వింగ్. So we are also trying to come up with new content pieces kani or new associations like this kani, where we can create tasteful content. Manandariki nache good tasteful content create cheddamani. We are also constantly evolving as a unit at AHA. రైటర్స్ కూడా థియేట్రికల్ మూవీస్కి రాయడానికి ఒక టైప్ ఆఫ్ స్టోరీ రాస్తారు, అంటే వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఓటీటీకి వచ్చేటికి ల్యాండ్స్కేప్ హ్యూజ్ ఉంటుంది. సో వాళ్ళ స్టోరీని ఒక వెబ్ సిరీస్ తీయచ్చు, వెబ్ ఫిల్మ్ తీయచ్చు, ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో కానీ ఆడియన్స్ కూడా చాలా రకరకాల స్టోరీస్ చూస్తారు, రకరకాల అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఒక వ్యాప్లు 4-5 వ్యాప్లు ఉంటాయి. సో ప్రతి మార్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో దీంట్లో కూడా ఆడియన్స్ అనో స్టాగరింగ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు, ఇటువంటి క్వాలిటీ ఉంటే నేను చూడగలను చెప్పి. సో మీరు ఆ టైమ్స్కి అది ఆ స్క్రూటనింగ్ ఎలా చేస్తారు? అంటే వీళ్ళు ఆడియన్స్కి నచ్చుతుందని మీ టీం ఎలా అనలైజ్ చేయగలరు? సో ఫస్ట్ ఫార్మాట్ అగ్నాస్టిక్ ఆలోచిస్తున్నామండి. అంటే ఈ కథ థియేటర్కి వెళ్తుందా లేదా ఈ కథ ఒరిజినల్ ఫిల్మా, ఈ కథ అదన్నీ పక్కన పెట్టేసి ఫార్మాట్ అగ్నాస్టిక్గా ఈ కథ ఎంత బాగుంటుంది ఆర్ ఈ కథ మనం చెప్తే జనాలు చూస్తారా, జనాలకు నచ్చుతుందా, అది ఐ థింక్ షుడ్ బి ద ఫస్ట్ కోర్ థాట్ అండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మాస్ మూవీ మేకర్స్ నుంచి, అమృత ప్రొడక్షన్స్ నుంచి అండ్ ఆహా నుంచి ఆ ప్యానెల్ ఏదైతే పెట్టామో 2 months బ్యాక్ వచ్చిన ఐడియా ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నామంటే ఆ ఎఫర్ట్ ఏదైతే పెట్టామో, ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే పెట్టామో, లెవెల్ 1 లెవెల్ 2 స్క్రూటినీ ఏదైతే పెట్టామో అవంతా వాటి మీద వర్క్ చేసి ఇన్ని వీక్స్ నేను ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, మా బోత్ సైడ్స్ మా టీమ్స్ అందరూ వర్క్ చేసిన తర్వాతే మీ దగ్గరికి తీసుకొచ్చామండి. అండ్ ఆ సీన్స్ రాయడం, ఈ పర్టికులర్ వాటిలో సీన్స్ రాయి ఇవన్నిటికీ కూడా ఒక థాట్ వెళ్ళింది. ఇదేదో మొన్న అనుకొని వాళ్ళు చేసింది కాదు, ఇవంతా ఆలోచించి ఇలా చేయాలి, ఎవరికైనా అప్లై చేయడానికి ఈజీగా ఉండాలి, అది ఎలా చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, మనం ఎలా స్క్రూటినీ చేస్తాము, లెవెల్ 1 ఏంటి, దాని తర్వాత సెకండ్ ఏంటి, దాని తర్వాత ఇన్ పర్సన్ ఎలా కలుస్తాము, ఇదంతా దీని మీద ఒక థాట్ ప్రాసెస్ చేసి ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళకంటే బెటర్ ఎలా చేయొచ్చు చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చామండి. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్ అండ్ దిస్. అండ్ ఇది నాకు ఎస్కేన్ గారు చెప్పినట్టు కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఏదో ఒక్కళ్ళు దొరికితే వాళ్ళతో ఒక సినిమాను ఒక వెబ్ సిరీస్ చేసి ఆపేసేది కాదు. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంట్ అండ్ వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వీ విల్ ట్రై అండ్ కొలాబరేట్ విత్ దమ్. సార్ ఇప్పుడు కొలాబరేషన్ అంటే అండ్ వాట్ బేసిస్ అండ్ లైక్ యువర్ ఇన్ హౌస్ ఎంప్లాయీస్ లాగా సార్, లేకపోతే ఫర్ ప్రాజెక్ట్ బేసిస్ సార్? ప్రాజెక్ట్ అంటే వీ వర్క్ ఆన్ దట్ మోడల్ అండి. అంటే వెన్ వీఆర్ ట్రయింగ్ అప్ విత్ సచ్ పీపుల్ లైక్ ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు, ద హోల్ థాట్ ఇస్ కొలాబరేషన్. అంటే వాళ్ళని ఒక్కసారి మా కొలాబరేషన్లోకి తెచ్చిన తర్వాత దాన్ని ఏ డైరెక్షన్లోకి తీసుకెళ్దామో బేసిస్ ద స్టోరీ వీ విల్ డిసైడ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వాసు గారు, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ కానీ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, దీనికి టైం డ్యూరేషన్ అంటే ఈ పీరియడ్ వరకు మాత్రమే అనేమైనా ఉన్నాయంటే? లేదండి, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందే ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అండి. అండ్
ఇప్పుడు అప్పట్లో ఈ ప్రాసెస్ని ఆపే ఉద్దేశాలు లేవండి. ఒకవేళ అలాంటివి ఉన్నా కూడా మేము ముందే ఒక అనౌన్స్మెంట్ చేసి అంటే బేసికల్‌గా రైటర్స్‌కి ఏంటంటే వాళ్ళు టైం తీసుకుంటారు. ఏదైనా ఒక నరేషన్ చేయాలంటే వాళ్ళు థింకింగ్‌కి టైం పడుతుంది. దాన్ని కరెక్ట్‌గా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకొక టైం పడుతుంది. సో, ఒక రైటర్‌కి మీరు ఎంత టైం ఇవ్వబోతున్నారు? అంటే వాళ్ళు సబ్మిట్ చేయటానికి గాని, ఎన్రోల్ చేసుకునే ఇది దాని నుంచి. ఆలోచించే మేము దీనికి ఒక ఎండ్ డేట్ ఇంకా పెట్టలేదండి. ఓకే. ఇప్పుడు ఓన్లీ స్టార్ట్ డేటే పెట్టాం. అండ్ ఆ స్టార్ట్ డేట్ కూడా మీ హెల్ప్ ద్వారా చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న దాని మీదే మేము కూడా డిపెండెంట్ ఉన్నాం అనమాట. ఒక్కసారి మాకు వచ్చే ఎంట్రీస్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎంట్రీస్ కానీ ఇవన్నీ చూసి మీరు అన్నట్టు వాళ్ళకి ఎంత టైం పడుతుందో అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఆలోచిద్దాం. ఓకే. ఎస్కేన్ గారు, నా క్వశ్చన్ మీకు ఏంటంటే మీ రైటింగ్ స్కిల్స్ కూడా బాగా నచ్చుతాయి మా అందరికీ. సో మీరు కూడా రైటింగ్ కమ్ డైరెక్షన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఫర్దర్గా? ప్రస్తుతానికి వెళ్ళలేదండి. మొన్న ఏమన్నా అరవింద్ గారు యాక్టింగ్ చేస్తాను ఇంకోటి నాకు ప్రజెంట్ ప్రొడ్యూసర్గా హ్యాపీగా ఉన్నాను. సో నేను ప్రొడ్యూసర్గా ఉంటేనే చాలామందికి ఉపయోగం. సో ప్రస్తుతానికి నా దీని మీద ప్రొడ్యూసింగ్ మీద. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.